జ్యోతులు వంతుల ఆకాశమున వెలిగింతులే ఏ పాటి వెలలభిస్తుంది ఏమండి? ఆరిపోయినటువంటి జ్యోతులు మన కోసం యేసయ్య పెట్టాడు దేవుడు. ఆయన ఉదయం సాయంత్రం, ఉదయం ఒకటి సాయంత్రం ఒక డ్యూటీ. అవునా కదా? ఉదయం ఎవరండి? పొద్దున్నే మన ఊర్లో ఎవరు వస్తారు? మీ ఊర్లో కూడా వస్తారా? మేమేదో మా సీతని అక్కడ వస్తాను. మీ మా సీతని ఇక్కడ కూడా వస్తానమాట. మరి ఏ ఊళ్ళో నుంచి వచ్చారు వాళ్ళ ఊళ్ళో కూడా వస్తాను. దాని పేరేంటో సూర్యదేవుడా? సూర్య భగవానుడు కాదండి, భగవానుడు. ఒక మండిపోతుంటాడు అంతే. ఆ సూర్యుడి ఉదయం నిత్యమారని జ్యోతులు ఆరిపోకుండా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి విలవిల వేసే నక్షత్రాలు ఎన్ని రకాలైనటువంటి కనువిందు చేస్తున్నాయి, వెలుగునిస్తున్నాయి, వేడినిస్తున్నాయి. ఆ మొత్తం పత్రహరితాన్ని తయారు అవకాశం అవసరం లేకుండా అనిపిస్తున్నాయి. తర్వాత నీటిని మబ్బుగా మూట కట్టి, నీళ్ళున్నాయే మబ్బులాగా మూటలు కట్టి జగాల పండింప నీకే విఫలము కలుగు. అప్పుడు మూటలు 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 బియ్యం తీసుకొచ్చుకుంటున్నాం, రకరకాల కూరగాయలు తెచ్చుకుంటున్నాం, కమ్మగా వండుకుంటున్నాం, తింటున్నాం. అంతవరకు అయితే పర్వాలా. చికెన్లు మీరు తినరనుకుంటారు, అట్లా చూస్తున్నారు. మటన్లు, చేపలు. మా ఎలిషన్ ఊరు వస్తే మాకు అలవాటు అన్న చికెన్ తింటారు. అయ్యే నేను తిన్నాయి. నాటుకోడి ఎస్ నాటుకోడి అయితే ఓకే అంటే అవి కూడా ఉన్నాయా? నీటిని మబ్బుగా మూట కట్టి జగాల పండింది నీకే ఎన్ని జంతువులు ఎన్ని పక్షులు ఆహారంగా ఇచ్చాడు. ఆది కాండం 3 అధ్యాయాలు ఏం చెప్పాడు? ఇవన్నీ కూడా ఈ ఏడు మనకి శాకాహారాన్ని ఇచ్చాడు. 9 అధ్యాయానికి వేసరికి అన్నాడు ఈ జలచరాలు, పక్షులు, పశువులు అన్నిటికీ ఆహారం అన్నాడు. ఇన్నిటిని దేవుడు సృష్టించి ఇచ్చాడు. సృష్టించి ఈ జనము చుట్టూ కావలి కాచుకుందువే. ఎవరు అన్ని సృష్టించి దేవుడు కాపలా కాస్తున్నాడు. ఇవన్నీ పంచరూపంలో చెప్తున్నాడు. పంచరూపంలో చెప్తున్నాడు. ఎలాగ సృష్టించాడు, ఈ జనం చుట్టూ కాపలి కాస్తున్నాడు. నేను రాత్రి కూడా ప్రార్థన చేసుకుని ఇలా నిద్రపోతున్నాను. యేసు ప్రభువా, ఈ పగలంతా కాపాడేవయ్యా, ఈ రాత్రి వేళ నన్ను నిద్రపోతున్నా, హాయిగా నిద్రపోతాడుగా నన్ను కాపాడు అన్నా. అయ్యా, ఈ రాత్రి వేళ నన్ను కాపాడు. కాపాడేటప్పుడు ఎట్లా కాపాడాలో తెలుసా? నీకు చెప్పండి, మీరు కూడా చేస్తారు. బంగారు దూతలు మళ్ళీ మామూలు కదా. నీ బంగారు దూతల్ని మా కాపలా పెట్టి కాపాడయ్యా అని ప్రార్థన చేసి కొడుకుంటాం. తెల్లారింది, గిల్లుకుంటావు చెయ్యి, అమ్మో బతికే ఉన్నాడు బాబు అనుకుంటాం. రాత్రి అంతా కాపాడిన ప్రభువా, ఈ ఉదయం నుంచి సాయంత్రం నాకు కూడా కాపాడయ్యా. మళ్ళీ నిద్రకు దాకా నీ కాపలాక. ఉదయం సాయంత్రం, రాత్రి పగలు, డే నైట్, డ్యూటీయే డ్యూటీ అన్నీ అయిపోయినాయండి. నేను ఒక్కనే వేసాను అట్లాగండి. మీరంతా వేయరు, అదే డ్యూటీ మా అయ్య వేసేయండి. ఆయన నిద్రపోయే దేవుడా. ఇశ్రాయేలును కాపాడు, వాడు నిద్రపోడు. నువ్వు పాట పాడు, ప్రార్థన చేయి, ఇంకేమన్నా చేయి. దేవుడు నిద్రపోడు, నేను కాపాడు. సృష్టించి ఈ జనము చుట్టూ కావలి కాచుకుందువే నీకే విఫలము కాపాడాలి కాసే. ఆయనకు ఒక ఫలం లేదు. ఫలం లేకపోగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున చేరి విజ్ఞాపన చేస్తున్నాడు. పద్యం చెప్పటువంటి ఆయన అన్నాడు, మరి ఇవన్నీ చేసుకుంటున్నావు కదా, అసలు నీకు మానవుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మీరు చెప్పండి, ఏంటి మనకు ఆయన సంబంధం? దేవుడికి మనకు సంబంధం ఏంటి? మీ చుట్టమా? ఏమవుతాడు మీకు దేవుడు? పెళ్లి చేసేటప్పుడు కుర్రోని అడిగా, ఏమయ్యా ఎప్పుడు నీకు ఏమైనా అవుతారా అన్న. నాకేం కాదు సార్ అంట. అరే నీకు భార్య సృష్టించింది ఆయనే కదా అన్న. అట్లా అండి, మరి మీ అమ్మ నాన్న నేను అన్నారు కదా, మీ అమ్మ నాన్న సృష్టించి కూడా ఆయనేగా. ఎవరు అంతేనా? అంతే కాదు, దేవుడేనా సృష్టించాడు. అరే సృష్టికర్త మొత్తం పెట్టాడు. ఆయన ఎందుకు నిన్ను నన్ను ప్రేమిస్తుంది? ఎందుకు ఇది అంటారంటే, ఆ పద్యం రాసిన ఆయన ఇలా రాశాడు. వీరు వచ్చే కదా, మంటి బొమ్మలు నీ ప్రాణము చేసి తగులుకొని అసలు ఈ మట్టి బొమ్మలో ఆ ప్రాణం ఉందంటే. జాకబ్ గారిని చూడగానే ఎలీషా బాబు గారు గుర్తొస్తారు. మీకు గుర్తొస్తారా?
నేను ఒక ఊరు వెళ్ళాను సౌండ్. నేను ఒక ఊరు వెళ్ళాను. వెళ్ళగానే ఆయన అన్నాడు, అబ్బాయి జోసఫ్ గారు అబ్బాయివా అన్నాడు. ఆయనలాగానే స్వరం, ఆయనలాగానే కొంచెం పాట, ఆయనలాగానే వాక్యం అట్లా వినపడుతుంది, మొహంలో కూడా కనపడుతుంది అన్నాడు. ఇప్పుడు నేను ఎవరు పెట్టని తెలుగులో చెప్పండి, నేను ఎవరు అబ్బాయి? వాచరిగి జోసఫ్ గారు అబ్బాయి. జగన్బాబు జాకబ్ గారిని మహానుభావులు పెద్ద ఆయన, చక్కగా వాక్యం చేసి సంఘాలు నిర్మించి అంటాడు. ఆయన బిడ్డని ఈ సేవకు వదిలిపెట్టాడు. ఆయన పోగానే ఎవరు చూసి ఆయన నేను గౌరవిస్తారు? చెప్పాలి మీరు, ఎవరు చూసి? జాకబ్ గారిని చూసి గౌరవిస్తారు. మన మొహాలయం బాగుండేయండి, మనల్ని చూసి గౌరవించాలంటే ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఎందుకు యేసయ్య నా మీద ఇంత ప్రేమని 18 రాశాడు తెలుసా? మంటి బొమ్మలు నీ ప్రాణం ఉంటుంది చేసి, మంటి బొమ్మలో నీ ప్రాణం ఉందే, ప్రాణం ఉంటే అది నీ మొహమే. అది నేను చెప్పిన అబద్ధంగా. మన స్వరూపం చెప్పండి, మన పోలిక స్వరూపం. నరులను చేయను. యేసయ్య ఎట్లా ఉంటాడు? నాలాగే ఉంటాడు. ఏదంటే అబద్ధం? యేసు ప్రభు నాలాగే ఉంటాడు. ఉండడా? ఎక్కడేదంటే అక్కడ అంటే ఇప్పుడైతే మనం ఆ శివుని నేర్చుకుంటున్నాం. మన సౌకర్యం యేసయ్య నీలాగే ఉంటాడు. ఎందుకు తెలుసు? ఆయన స్వరూపం, ఆయన పోలిక. అందుకని ఆదాము దగ్గరకు వచ్చేసరికి పాపం చేసుకొని ఇదిగో నల్ల శరీరాలు, పొట్టోళ్ళు, పొడుగుటోళ్ళు, అటికారోళ్ళు ఎటో తయారయ్యాం. అసలు స్వరూపం అదే. మంటి బొమ్మను నీ ప్రారంభం చేసి తగులుకొని ఇంటి రంగితూ దాన్ని వెతికి నిలువు దోపించి నా గుండెలో నిలుపుకుంటూ రారా నన్ను కన్నా తండ్రి పరాత్పరుందా. ఈ 18 వాక్యం చెప్తే ఎంతమంది రక్షణ పెట్టారు? మన పద్యాలు ఎందుకండి? రక్షణలోకి. అందుకని ఇది చెప్తున్నాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతో ఈ చోటనే 5 పద్యాలు. అవి అంతవరకే తగలబడిపోయేది కాదు ఈ పద్యం. దేవుని యేసు ప్రభువును స్తుతించేది, మహిమపరిచేది, ఆయన ఘనపరిచేది, ఆయన గురించిన స్వార్థ ప్రకటించేది పద్యం. ఇప్పుడు చదువుదాం. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. ఇప్పుడు ఒకరినొకడు పూర్తి చేద్దాం. ఒకరినొకడు ఏం చేయాలి? చదవండి పూర్తి చేస్తాను. 3:16. ఒకరినొకడు బోధించుతూ బుద్ధి. పాట పాడితే బోధ రావాలి, బాధ కాదు. పాట పాడితే బాధ కాదు, ఏం రావాలి? బోధ రావాలి. తర్వాత ఏం చేయాలి? బుద్ధి రావాలి. ఒక పాట పాడితే, హెచ్చరిక గీతం పాడితే బుద్ధి రావాలి. తర్వాత కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చే గానండి, ఇతర గానం కాదు. దేవుని గురించి మాత్రమే మహిమకరమైన గానం. అర్థమైందండి? తర్వాత ఇదంతా చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. మీరు పాటలు పాడినా, పద్యాలు పాడినా, కీర్తనలు పాడినా, వాయిద్యాలు వాయించినా, మీరు తెల్లవారులు 24 గంటలు పాడినా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా మీలో నివసింపజేయండి. దేవుడి వాక్యం మన కొరకు దీవించుకున్నాక చిన్న ప్రారంభం.